ఎన్నికలు 20 రోజులుందిగా ఈ ఎన్నికల్లో భాగంగా చాలా మంది చాలా విషయాలు మాట్లాడినటువంటి సందర్భాలు మీకున్నాయి. మీరు ఒకటి బాగా గమనించాలి. ఒక పెద్ద మనిషి బీసీలకు దమ్ము ఉంటే, బీసీలకు సీమనెత్తులుంటే చేవెళ్ళ గడ్డ మీద కాకానికి జ్ఞానేశ్వరుని గెలిపేయమని సవాలు విసరడం జరిగింది. సబ్బండ వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల ఆయనకు ఒకే ఒక జవాబు ఇస్తున్నాము. బీసీలతో పాటు సబ్బండ వర్గాలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట, చేవెళ్ళ గడ్డ మీద కారు గుర్తుకు ఓటేసి పెద్ద సంఖ్యలో గెలిపిస్తామని మాట వస్తూ మన తడాక ఏందో ఆయనకు చూపెట్టవలసిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా వరకు బడుగులు కానీ, అనగారిన కులాలు కానీ, అగ్రకుల పెద్దలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పెద్ద ఎత్తున ఈ సంఘటనలో తెలుసుకుందామన్న ఉద్దేశంతో కారు గుర్తుపై ఓటేయాలన్న తపనతో ఉన్నారు. మీరు గ్రామాలు నిలబెడుతూ ఒక పెద్ద ఎత్తున ఇంటిలో ఈసారి ఒకే నినాదం, కారు గుర్తు మీద ఓటేయాలి, కాశానికి జ్ఞానేశ్వరుని గెలిపియాలన్న తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన లోపల ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చాలా వరకు కేసీఆర్ గారు చేసినటువంటి పనులు 10 సంవత్సరాల లోపల మన కళ్ళ కట్టినట్టున్నాయి. ఈ రోజు బుర్రనే జరిగినటువంటి మరి ఒక పండుగ ఉంది, ముస్లింల యొక్క పండుగ. ఆ పండుగలకు రంజాన్ తోఫాని ప్రతి బీద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు. అది జ్ఞాపకం చేస్తున్నారు, పింఛన్లు జ్ఞాపకం చేస్తున్నారు. అదేవిధంగా ధరలో కాకుండా మీరు బాగా గమనించాలి, ఏ ఇంటింటిలో నల్ల గురించి ఆలోచన చేస్తున్నారు, పింఛన్ల గురించి ఆలోచన చేస్తున్నారు, వృద్ధులు ఆలోచన చేస్తున్నారు. అందరూ కూడా మరి ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడిచ్చింది అనేది అడుగుతుంది. అదేవిధంగా పింఛన్లు ఏడిచ్చిందని అడుగుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారిది 100 సంవత్సరాల పాలన లోపల వీళ్ళు 100 రోజుల లోపల చూపెట్టమని ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని అందరినీ అడగవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మీరు బాగా గమనించాలి, వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎంత ఉరికినా గెలిచినా వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. తప్పకుండా చేవెళ్ళ ప్రాంతం లోపల బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, కారు గుర్తుపై ఓటు పడుతుందని ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మరి కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై